Hi, today we prepared chicken fried rice, homely style. First of all, chicken, allam velluల్లి paste, masala, ఉప్పు కారం పసుపు సాల్ట్ సరిపడా వేసుకుని దీన్ని నేను హాఫ్ అన్ అవర్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. అది ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఒక పక్కన చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం. మనం చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కాబట్టి ఇలా ఈ రకంగా చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం. లాస్ట్ టైం మనం డ్రై పీస్ బిర్యానీ లాగా. దీంతో పాటుగా ఏం చేసామంటే ఆల్రెడీ మనం రైస్ కూడా వండేసుకున్నాం. చికెన్ ఫ్రైడ్ రైస్ రైస్ కావాలి కాబట్టి రైస్ కూడా వండి రెడీ చేసుకున్నాం. సో చికెన్ ఫ్రైడ్ రైస్కి కావాల్సినవి ఏంటంటే ఫ్రై చేసిన చికెన్ ఫ్రై పీసులు కావాలి. చికెన్ ఫ్రైడ్ రైస్కి 3 గుడ్లు తీసుకున్నాం. అలాగే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం, పచ్చిమిర్చి, ఉల్లికోళ్ళు, క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర, అలాగే 3 గుడ్లు. సో ఇవన్నీ మేము రెడీ చేసి పెట్టుకున్నాం. ఒక గంట ముందు నుంచే ప్రిపరేషన్ ఇది. అంటే వీడియోలో ఎంత అయిపోతుందని మనం షార్ట్ చేసాం అనమాట. ఓ పక్కనేమో చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం. ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ ఇది చికెన్ పీస్ని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటాం. ఆ తర్వాత పెద్ద బాండి పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. నైస్గా నీట్గా కట్ చేసి ఫ్రై చేసుకున్న చికెన్ పీసులు మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక బాండి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఫస్ట్ ముందుగా ఎగ్స్ని ఫ్రై చేద్దాం. అది ఈజీ ప్రాసెస్. హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాం. ఫ్రెండ్స్, బాండి పెట్టుకున్నాం, హీట్ ఎక్కిందో ఆయిల్ వేసుకున్నాం. ఇది చికెన్ ఫ్రైడ్ రైస్ హోమ్లీ స్టైల్ అన్నమాట. రెస్టారెంట్ లాగా ఉంటుంది సేమ్, బట్ హోమ్లీ స్టైల్ బాగుంటుంది టేస్టీగా. సో ముందుగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎగ్స్ని పగలగొట్టుకుని అందులో వేసుకుందాం. ఫ్రెండ్స్, ఎగ్స్ వేసుకుంటున్నాం. సో సరిపడా ఒక 3 ఎగ్స్ తీసుకుందాం మాకైతే. సో ఎగ్స్ బాగా వేసుకున్న తర్వాత దీని మీద లైట్గా ఉప్పుని పసుపు వేసుకుని తిప్పుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇది అలా ఫ్రై అవుతుంది. సో ఫ్రై చేసుకున్నాం. ఉప్పు పసుపు ఓన్లీ, అంతే, కారం లేదు, ఉప్పు పసుపు. సో ఫ్రై చేసుకున్నాం. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకుని వీటిని ఒక గిన్నెలో తీసేసుకున్నాం. సో రెస్టారెంట్ అయితే ఆడు మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఏం చేస్తారంటే దీంతో కూడా ఆడు ఆనియన్స్ ఇంకా అన్నీ వేసేసి మిక్స్ చేస్తారు. సో మనం ఇంట్లో ఏం చేస్తామంటే ఎగ్ను ఫ్రై చేసుకుని అలా తీసి పక్కన పెట్టుకుంటాం. ఓకే, సో ఫ్రెండ్స్, మళ్ళీ ఆయిల్ వేసుకున్నాం. ఈసారి ఏం చేస్తామంటే కరివేపాకు వేసాం. కరివేపాకు, ఆనియన్స్, క్యాప్సికమ్, మొత్తం మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ కూడా వేస్తాం. ఇప్పుడు తిప్పుకున్నాం. చికెన్ ఫ్రైడ్ రైస్ హోమ్లీ స్టైల్ సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా అప్పటికేమైనా చేస్తారు, ట్రై చేస్తాం. అందుకే వీడియో ప్రతిసారి కూడా చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి కుదిరితే. ఇదేమో ఫ్రై అవుతున్నాయి చికెన్లో. ఇంకా క్యారెట్ ఇంకా రెడీగా ఉంది, ఇంకా వేయలేదు. అండ్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న 3 ఎగ్స్ అండ్ చికెన్ పీసులు. సో ఇవి ఒక పక్కన ఫ్రై చేసుకుంటున్నాం. మరి డీప్ ఫ్రై కాదు, 50% ఫ్రై చేసుకోవడమే. సో ఫ్రైడ్ రైస్ కదా, సో జస్ట్ అలా హీట్ ఇస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇవి ఎగుతున్నాయి. ఈ లోపు మనం ఏం చేస్తామంటే వీటితో పాటుగా చికెన్ ఇవే రెడీ చేసుకున్నాం. వీటితో పాటుగా రైస్, మరి చికెన్ ఫ్రైడ్ రైస్కి మరి రైస్ కూడా రెడీగా పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఇవి వేగిన తర్వాత 1 by 1 అన్ని వేసి మిక్స్ చేసుకోవడమే. హోమ్లీ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్. సో ఫ్రెండ్స్, అవి వేగిన తర్వాత మనం క్యారెట్ కూడా వేస్తాం. క్యారెట్ని తురుములో వేసుకున్నాం. పీసులు చేస్తే క్యారెట్ తురుము, ముక్కలు కట్టేది తురుము. సో బాగా
చేసుకున్నాం. సో అన్నీ కూడా పచ్చి పచ్చిగానే ఉండాలి బెటర్, ఎందుకంటే మనది చికెన్ ఫ్రైడ్ రైస్ కాబట్టి బాగా వేగిపోకలేదు, అలాగని మీడియంలో వేపుకోవాలి అంతే, బాగుంటుంది. సో వేగిన తర్వాత సో ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ 1 by 1 అన్నీ వేసుకున్నాం. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ తర్వాత అందులో రైస్ కలిపేసుకుందాం. రైస్ సో ఇవి ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. సో రైస్ వేసుకుని ఇప్పుడు మొత్తం కలగలి మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో ఇంగ్రీడియంట్స్ తగినంత సాల్ట్, సరిపడా కారం, చికెన్ మసాలా పౌడర్ ఇప్పుడు వేసుకుని అన్ని మొత్తం మిక్స్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ పీసులు కూడా వేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం ఫుల్గా. సో హోమ్లీ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్. సో బాగా తిప్పుకొని సో బాగా తిప్పుకున్నాం. బాగా కలిగి పెట్టుకున్న తర్వాత సో ఇప్పుడు పైన మిరియాల పౌడర్, సో ధనియాల పౌడర్ జస్ట్ అలా వేసుకుని ఒకసారి తిప్పుకొని జస్ట్ మిక్స్ చేసుకుంటాం. రెడీ, హోమ్లీ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఫ్రెండ్స్, రెడీ చికెన్ ఫ్రైడ్ రైస్. సో నెక్స్ట్ ఒక 2-3 మినిట్స్లో టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో. సో మిక్స్ చేసుకుని మూత పెట్టుకుందాం కొంచెంసేపు. సో కొంచెం ఇది కూడా సెట్ అవుతుంది కొంచెం. ఫ్రెండ్స్ మిరియాల పౌడర్ అయితే జల్లుకోండి, మిరియాల పౌడర్ అయితే టేస్ట్ బాగుంటుంది. మేము చాలాసార్లు ట్రై చేసాము. సో మిరియాలు వేస్తున్నాడు. సో ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, మూత పెట్టుకుందాం కొంచెంసేపు. సో ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాం, మూత పెట్టేసుకున్నాం, ఇంకా అయిపోయింది కంప్లీట్. నెక్స్ట్ టేస్ట్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ హోమ్లీ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. సో మా రివ్యూవర్స్ రెడీగా ఉన్నారు, తిని చెప్తారు ఎలా ఉందని. సో రివ్యూ చూద్దాం ఎలా ఉందో. బాబు ఇలా కెమెరా చూసి చెప్పండి ఎలా ఉందా. సూపర్. ఎలా ఉంది? సో ఫ్రెండ్స్ ఇది చికెన్ ఫ్రైడ్ రైస్ హోమ్లీ స్టైల్ సూపర్ ఉంది. సో ఈరోజుకి ఈ వీడియో లైక్ చేయండి.